జై హో. నమస్కారం. సామాన్యుల అసమాన గాథల సమాహారం ఈటీవీ జై హో 100వ ఎపిసోడ్కు స్వాగతం. కొడితే ఏనుగు కుంభస్థలం కొట్టాలని అనుకుంటారు. ఆడితే క్రికెటో టెన్నిసో ఆడాలని యువత భావిస్తుంది. కానీ ఆ బెంగళూరు కుర్రవాడు మాత్రం మోటార్ కార్ రేసర్ అవుతానని ప్రతిజ్ఞ చేశాడు. 21 ఏళ్లకే 65 ఫార్ములా కారు పందాల్లో పాల్గొని దుమ్మురేపాడు. ఇక భగవంతుడి రాజ్యంగా పిలిచే కేరళలో అతడి ఇల్లంతా పిల్లని గ్రోవులే. అభిరుచితో 1,00,000 వేణువులు సృష్టించి ఓ సంగీత బృందావనం నెలకొల్పారు. వినూత్న స్ఫూర్తి కథనాలతో మీ ముందుకు వచ్చింది జై హో. జై హో. కారు శబ్దం వినిపిస్తే చాలు ఆ కుర్రాడి మనసు గంతులేస్తుంది. 7 ఏళ్ల వయసులో ఫార్ములా 1 రేసర్ అవుతానంటే కుమారుని మాటలకు అమ్మా నాన్న ఆందోళనకు గురయ్యారు. అయితే తనయుడి ఉత్సాహం చూసి తండ్రి ప్రోత్సహించారు. అతడు 15 ఏళ్లకే ఫార్ములా కార్ల పోటీల్లో వచ్చేశాడు. 65 రేసుల్లో పాల్గొని 13 టైటిల్స్ సాధించిన ఆ కుర్రవాడే బెంగళూరు యువకుడు యష్ ఆరాధ్య. ఫార్ములా 1 రేసర్ కావటమే తన తదుపరి లక్ష్యమని యష్ ప్రకటించాడు. మన దేశ క్రీడా చరిత్రను మార్చేస్తున్న ఓ నవయువ క్రీడాకారుని కథ. ఈ బెంగళూరు కుర్రవాడి పేరు యష్ ఆరాధ్య. ఈ వయసులో పిల్లలు క్రికెట్ కావాలనో లేదా మరో ప్రధాన క్రీడ ఆడాలని ఉందనో చెప్తారు. కానీ యష్ ఆరాధ్య ప్రయాణం మాత్రం గోకార్టింగ్తో ఆరంభమైంది. వేగమే వేదంగా భావించే యష్కు ఈ సాహసభరిత క్రీడ మీద 6 ఏళ్ల వయసులోనే ఆసక్తి పెరిగింది. యష్ ఈ కెరీర్ ఎంచుకోవడానికి ప్రధానంగా తండ్రి సుజిత్ ఆరాధ్యనే కారణం. ఆయన ఓ అడ్వర్టైజింగ్ ప్రొఫెషనల్. ఆ తండ్రి ప్రోత్సాహమే తనయుణ్ణి ముందుకు నడిపించింది. రేసింగ్ మీద కుమారుడి కోరిక అభిరుచిని గ్రహించి ఎంతో ప్రోత్సహించారు. గోకార్టింగ్ లో శిక్షణ ఇప్పించారు. Today we are talking about Yash, as he has achieved and glory that nobody in our family had ever. ఇవాళ మనం యష్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే మా కుటుంబంలో ఎవరికీ లేని కీర్తి మా అబ్బాయికి దక్కింది. వాడు సాధించాడు. ఓసారి ఏం జరిగిందంటే మేము బెంగళూరు నుంచి ముంబైకి కారులో ప్రయాణిస్తున్నాం. అప్పటికి యష్ వయస్సు 5 ఏళ్లు. మాది మధ్యతరగతి కుటుంబం. ఏం చేయాలో తోచలేదు. అప్పటికి గోకార్జింగ్ జాతీయ ఛాంపియన్ గా ఉన్న నిఖిల్ కశ్యప్ కుటుంబ సభ్యుల్ని కలిశాం. వాళ్ల పేరెంట్స్ ప్రోత్సహించారు, స్నేహపూర్వకంగా మాట్లాడారు, వారెంతో సమాచారం ఇచ్చారు. నేను వెళ్లి నిఖిల్ ను కలిశాను. మా అబ్బాయిని ఆయనకు అప్పగించాను. మోటార్ రేసింగ్ మీద యష్ అభిరుచిని బెంగళూరు బిషన్ కాటన్ బాయ్స్ హై స్కూల్లోనే గుర్తించారు. 12వ తరగతి పూర్తవుతున్న వేళనే అతడి క్రీడాభిరుచిని గ్రహించి ప్రోత్సహించారు. పరీక్షల వేళ సవాళ్లు ఎదురయ్యాయి. అయినా పట్టుదలతో 9వ తరగతి పూర్తి చేశాడు. 12వ తరగతి కాగానే గ్రాడ్యుయేషన్ కు నెదర్లాండ్స్ ను ఎంచుకోవడంలో ఓ కారణం ఉంది. అక్కడ మోటార్ రేసింగ్ క్రీడలు భారీగా నిర్వహిస్తారు. అంతేకాదు, అంతర్జాతీయ సర్క్యూట్లలో పాల్గొన్న తొలి భారతీయ రేసర్ అక్బర్ ఇబ్రహీం దగ్గర శిక్షణ పొందే సువర్ణావకాశం యష్ కు దక్కింది. నాన్న, నాకు మోటార్ రేసింగ్ లోకి వెళ్లాలని ఉందని మా అబ్బాయి చెప్పినప్పుడు చాలా ఆందోళన అనిపించింది. అవును, తను మోటార్ రేసింగ్ కు వస్తాడు, అందువల్ల ప్రోత్సహించాలని నిర్ణయించాను. నా భార్య ఒప్పుకోలేదు. అమ్మ మనసు కదా, ఆ ఆట నీకెందుకురా, చాలా ప్రమాదమని చెప్పింది. యష్ అంత దృఢనిశ్చయంతో ఉన్నప్పుడు ఎందుకు కాదనాలి అన్నాను. ప్రతి క్రీడ వెనుక ఏదో ఒక గాయం ఉండకపోదు అని అన్నాను. వాటిపై బాధపడకూడదు అని తనని ఒప్పించారు. ఎలాగో అంగీకరించడంతో యష్ క్రీడా ప్రయాణం అలా మొదలైంది. ఇది యష్ కు కలకాలం గుర్తుండిపోయే రేస్. మొదటి రేసులోనే గెలుపొందడం అదెంతో అద్భుతం. ఇటలీలో నిర్వహించిన ఈ మోటార్ రేసింగ్ యష్ కు క్రీడల గురించి ఎంతో నేర్పింది. ఆరాధ్య ఒక స్పోర్ట్స్ కారు మొదటిసారి నడిపినప్పుడు అతని వయస్సు 9 సంవత్సరాలు. ఎల్జీబీ ఫార్ములా 1300తో ఫార్ములా 4 ఇండియన్ సిరీస్ లో ప్రవేశించాడు. 2017 నుంచి పై స్థానానికి వెళ్లిపోయాడు. ఇది తను జూనియర్ క్లాస్ లో గెలిచిన తొలి ఛాంపియన్షిప్.
Hi, my name is Yash Aradhya. నేను మోటార్ స్పోర్ట్స్ క్రీడాకారుణ్ణి. నేను గత 12 ఏళ్లుగా ఇందులోనే ఉండి నా కెరియర్గా మలుచుకున్నాను. బెంగళూరు బిషప్ కాటన్ బాయ్స్ స్కూల్లో ఉన్నత విద్య పూర్తి చేశాను. అక్కడ 4వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదివాను. ఎకనామిక్స్, బిజినెస్ ఎకనామిక్స్ ముఖ్యాంశాలుగా డిగ్రీ చేసేందుకు నెదర్లాండ్స్ వెళ్ళాను. కెరియర్గా ఈ మోటార్ క్రీడల రంగాన్ని ఎంచుకున్నాను. డిగ్రీ చదువు కోసం యూరోప్ వెళ్లిన ప్రధాన కారణం మోటార్ రేసింగ్లో శిక్షణ పొందటానికే. స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడ పిల్లలకు శిక్షణ ఇస్తున్నాను. యష్ ఆరాధ్య మోటార్ రేస్లోకి ప్రవేశించిన ఏడాది కేవలం ఒక్క సీజన్లోనే 33 రేస్ పోడియంలలో పాల్గొని ప్రతిభావంత పోటీదారుగా ముద్ర వేశారు. 8 ఏళ్ల వ్యవధిలోనే ఈ కుర్రాడు 13 ఛాంపియన్షిప్లు కైవసం చేసుకున్నాడు. అలాగే ఇదే క్రమంలో 65 రేస్ పోడియంల ఫినిషింగ్స్ ఉన్నాయి. యష్ భారత ప్రభుత్వ ప్రతిష్టాత్మక ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ శక్తి పురస్కార్ సహా 14 పురస్కారాలు పొందారు. Here all the trophies that we have are the championship trophies. ఇక్కడ ఉన్నవన్నీ ఛాంపియన్షిప్ ట్రోఫీలు. ఇది నా తొలి ఛాంపియన్షిప్ ట్రోఫీ. నేను మైక్రోమాక్స్ క్లాస్లో 2012లో రొటాక్స్ రూపీ కప్లో తొలి రన్నరప్గా నిలిచాను. అదే ఏడాది కార్లలోకి మారినప్పుడు జాతీయ ఛాంపియన్ అయ్యాను. ఆ ట్రోఫీని మీరిక్కడ చూడొచ్చు. అలాగే ఎంఆర్ఎఫ్ 1300 ఛాంపియన్షిప్లో పాల్గొన్నాను. I also did the MRF 1300 championship. సూపర్ స్పీడ్ చెన్నై టీంలో పోటీ పడేందుకు నారాయణ్ కార్తికేయన్ యష్ ఆరాధ్యను ఎంపిక చేసుకున్నాడు. అక్కడ అతడు అంతర్జాతీయ అనుభవజ్ఞ రేసర్లతో పోటీ పడ్డాడు. దేశ విదేశాల్లో వరుస పోటీల్లో పాల్గొంటూనే తన తీయని కల ఫార్ములా రేస్ మీద దృష్టి పెట్టారు. ఫార్ములా 1 ప్రపంచ ఛాంపియన్ కావడమే ఇతడి ఏకైక లక్ష్యం. I would like to say that, with all the నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఎంతో కష్టపడి ఎన్నో బాధల తర్వాత ఈ స్థాయికి చేరాను. నేను కన్న కల చాలా పెద్దది. అది చిన్నదేమీ కాదు. No dreamer ever too big and no dream ever too small. అన్నట్లు నేనొక మహితోక్తిని ఎంతగానో నమ్ముతాను. కన్న కలల్లో పెద్దవి చిన్నవి అని ఉండవు. నేనేం చెప్పదలుచుకున్నానంటే, సరే మీరో పెద్ద కల కన్నట్లయితే వెళ్ళి సాధించవచ్చు, అంతే. It is bound to happen and I strongly believe in this. నిలువెల్లా గాయాలున్న వేణువు విలువైన గేయాలను అందిస్తుంది. మధుర లాలనతో మనసును మురిపిస్తుంది. కేరళలో ఒకనాడు కర్షకోద్యమ రణనినాదాలు వినిపించిన వయలార్ నేడు పిల్లన గ్రోవి పిలుపులతో ఆకర్షిస్తోంది. ప్రమోద్ చంద్రమోహన్ అనే వేణుగాన విద్వాంసుడు స్వీయ పరిజ్ఞానంతో వేణువుల తయారీ చేపట్టారు. అలప్పులో స్థిరపడిన ప్రమోద్ 1,00,000 వేణువులకు ప్రాణం పోశారు. వేణుగాన విద్వాంసుడు సుభాష్ చేర్తాల దిశానిర్దేశంతో తనను తాను తీర్చిదిద్దుకున్నారు. భగవంతుని రాజ్యంగా ప్రసిద్ధి చెందిన కేరళ అలప్పు జిల్లా వయలార్ ఒకనాడు రైతాంగ ఉద్యమ నాదాలు ప్రతిధ్వనించిన ప్రాంతం. నేడు అదే భూమిపై వేణుగానాలు రవళిస్తున్నాయి. ఓ సామాన్య కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన ప్రమోద్ చంద్రమోహన్ పిల్లన గురువుల తయారీతో ఓ సరిగమల బృందావనం నెలకొల్పారు. వయలార్ నుంచి వచ్చి అలప్పులో స్థిరపడ్డారు. పాశ్చాత్య, కర్ణాటక, హిందుస్థానీ సంగీత శైలుల నుంచి ప్రేరణ పొంది ఇక్కడ చిన్నపాటి తన కార్యశాలలో വേണുവലക്കു ഊപ്പിരിപ്പോస్తున్నారు. അങ്ങനെ പറയാൻ പറ്റത്തില്ല, ഓരോരുത്തരുടെ അഭിരുചിയാണ് അത്. അവർക്ക് ചിലവർക്ക് ഇങ്ങനെ നമ്മുടെ ഇവിടുത്തെ ఈటాയിരിക്കും ఇష్టం, അതിന്റെ టోన్ ఆയിരിക്കും ఇష్టం. ప్రతి వేణువు ప్రతి ఒక్కరి అభిరుచికి అనుగుణంగా రూపొందించింది. కొందరిక్కడ వెదురు వేణువులను ఇష్టపడతారు, మరికొందరికి వీటి స్వరం నచ్చవచ్చు. మామూలు వేణుగాన కచేరీల్లో వాయించేవారు అసోం వెదురు వేణువులను ఇష్టపడతారు. కర్ణాటక సంగీత విద్వాంసులు కేరళ వెదురు వేణువులను ఇష్టపడతారు. కేరళలో 2 రకాల పిల్లన గ్రోవులున్నాయి. ఇక్కడ హిందుస్థానీ సంగీతానికి, కర్ణాటక సంగీతానికి అనువైన వేణువులను తయారు చేస్తున్నారు. అయితే వైవిధ్య వేణువులున్నాయి. ఈల శబ్దాన్ని పోలిన ధ్వనిని సృష్టించే పిల్లన గ్రోవులు, ఇంకా హిందుస్థానీకి అనువైన బన్సూరి వేణువులున్నాయి. അതിന് വേണ്ടിയിട്ട് ഉപയോഗിക്കുന്ന 8 ഹോൾ ഫ്ലൂട്ട് നോർമലി ഇതാണ് ഉപയോഗിക്കുന്നത്. പിന്നെ വേറെ വെറൈറ്റി ടൈപ്പ് ഒത്തിരി ഉണ്ട്. വിസിൽ ടൈപ്പ് ഉണ്ട്, പിന്നെ ഹിന്ദുസ്ഥാനി ക്ലാസിക്കലുണ്ട്, അങ്ങനെ ഒത്തിരി టైప్ ఫ్లూట్స్ ഉണ്ട്. ఎక్కడ మాటలు ఆగిపోతాయో అక్కడ సంగీతం ప్రారంభమవుతుందని జర్మన్ కవి హెన్రిక్ హైనా అంటారు. అంటే మాట ఎక్కడ విఫలమవుతుందో అక్కడ సంగీతం సంభాషిస్తుంది. ప్రమోద్ తొలుత
అలప్పులోని ఓ టెలికాం కంపెనీలో సైట్ ఇంజనీర్గా చేశారు. తర్వాత ఫ్లూట్ తయారీదారుగా మారారు. ఆయన సతీమణి ఓ పోలీస్ ఆఫీసర్. వారికిద్దరమ్మాయిలు, భవానీచంద్ర, అవనీచంద్ర. എൻ്റെ പേര് രജിത, ഞാൻ പോലീസിൽ വർക്ക് ചെയ്യുന്നു. మా వివాహమైన రోజుల్లో ఆయన ఎయిర్టెల్లో పనిచేస్తుండేవారు. తర్వాత మరో కంపెనీలో సైట్ ఇంజనీర్ అయ్యారు. అప్పుడే మాకు రెండో బిడ్డ పుట్టడంతో ఆయన చిన్నారిని చూసుకునేందుకు ఇంజనీరింగ్ కొలువు వదిలివేశారు. అందువల్ల ఇంట్లో తనకు ఇష్టమైన వేణువుల తయారీకి శ్రీకారం చుట్టారు. వాటిని అదే పనిగా తయారు చేస్తున్న కొద్దీ విజయం వెన్నంటి వచ్చింది. తనిప్పుడు బాగానే ఉన్నారు. ജോലി എല്ലാം ഒരു പ്രത്യേകതയുള്ളത് കൊണ്ട് അതിന്റെ ഒരു സന്തോഷം. వేణుగాన విద్వాంసుడు సుభాష్ తన స్వగ్రామం చేర్తలలోని పాఠశాలల్లో వేణుగాన శిక్షణకు పునాది వేశారు. సుభాష్ ప్రదర్శనలు చూసి స్ఫూర్తి పొందిన ప్రమోద్ వేణువు నేర్చుకోవాలని నిశ్చయించారు. ఇంట్లోనే సాధన ప్రారంభించారు. తర్వాత కొద్ది వ్యవధిలోనే సుభాష్ వేణుగాన శిక్షణ తరగతుల్ని ప్రమోద్ ఇంటి నుంచి నిర్వహించారంటే ప్రమోద్ అంకిత భావాన్ని, నేర్చుకోవడంలో చూపిన పరిణితిని అర్థం చేసుకోవచ్చు. సాధన చేసేవారికి ప్రమోద్ అందుబాటు ధరల్లోనే పిల్లన గురువులు చేసిచ్చేవారు. ഒത്തിരി ഫ്ലൂട്ട് മേക്കേഴ്സ് ഇപ്പോൾ നോർത്ത് ഇന്ത്യയിലെന്ന് പറഞ്ഞാൽ ഒത്തിരി മേക്കേഴ്സ് ഉണ്ട്. അവരുടെ ఈ రంగంలో ఎందరో ఉన్నారు. ముఖ్యంగా ఉత్తర భారతావనిలో అధిక సంఖ్యలో వేణువులు తయారు చేసేవారున్నారు. మార్కెట్టే వారి వేణువుల విలువను నిర్ణయిస్తుంది. నేను తయారు చేస్తున్న వేణువు ఒక్కింటికి 1000 రూపాయలు. దేశంలో తక్కువ ధరలో పిల్లన గ్రోవి అందించేది నేనే. రోజు విక్రయించే కొన్ని దుకాణాల్లో వేణువులు 300 రూపాయలకే లభ్యమవుతున్నాయి. అవి కేవలం వ్యాపార ధోరణితో తయారు చేసి విక్రయిస్తారు. అందువల్ల సంగీత సాధనకు వాదనకు అవంత అనువైనవేమీ కావు. കുറ്റം പറയല്ല, അങ്ങനെ പറയാൻ ഞാൻ ഉദ്ദേശിക്കുന്നില്ല. കാര്യം അവർ നല്ലൊരു മേക്കറായിരിക്കും. അവർ പക്ഷേ ഒരു ബിസിനസ് താല്പര്യത്തോട് ചെയ്യുന്നതുകൊണ്ടായിരിക്കാം ചിലപ്പോൾ పల గొడవలు అప్టాగారు. వేణువుల తయారీకే పూర్తిగా అంకితమైనప్పటి నుంచి ప్రమోద్ నాదధ్వనికి అనువైన వెదురు కోసం ఆయా ప్రాంతాల్లో అన్వేషణ సాగించారు. గత 5 ఏళ్లుగా ఆయన అసోం నుంచి దిగుమతి చేసుకున్న వెదురుతో పిల్లన గురువుల్ని తయారు చేస్తున్నారు. సంగీతాభిమానుల ముచ్చట తీర్చేందుకు భారీ సంఖ్యలో తయారు చేశారు. గంటలోనే ఒక వేణువు తయారు చేసిచ్చే నైపుణ్యాలను ఆయన సాధించారు. ప్రమోద్ సంగీత ప్రపంచ సృష్టికి కుటుంబ సభ్యులు మనఃపూర్వక మద్దతునిస్తున్నారు. భయంకర ఇష్టాన్ని ఫ్లూటొക്കെ వాయిക്കും. నాకు వేణువు వాయించటం ఎంతో ఇష్టం. నాన్నకు గురుదక్షిణ ఇచ్చి వాయించటం నేర్చుకున్నాను. మా నాన్న తయారు చేస్తున్న వేణువులను సంగీతాభిమానులు నా దగ్గర కొనుగోలు చేస్తారు. నాన్న మా కోసం కూడా వేణువులు తయారు చేస్తారు. వీటి తయారీ ఎంతో కష్టసాధ్యమైన పని. కుదురైన వెదురు లభ్యం కాకపోతే వీటి తయారీ చాలా కష్టం. ఫ్లూటొക്കെ വാങ്ങിച്ചിട്ടുണ്ട്. അച്ഛൻ ഉണ്ടാക്കി തരുമ്പോൾ കൊടുക്കാറൊക്കെ ഉണ്ട്. మోదంలో అయినా ఖేదంలో అయినా సంగీత వేదికలపై నవరాగంలా ప్రవహించే ఊదు వాద్యం వేణువు. ప్రమోద్ చేతిలో ప్రాణం పోసుకున్న వేణువులు రాజేష్ చేర్తల, శశాంక్ చేర్తల, సుభాష్ చేర్తల లాంటి వేణుగాన విద్వాంసుల గుర్తింపు పొందాయి. నిర్మా, రామంతే ఎదంతోతం అనే మలయాళ సినిమాల్లో ప్రమోద్ వేణువులు ఎంతో ప్రాచుర్యం పొందాయి. ప్రమోద్ వేణువుకు విస్తృత ప్రేక్షక లోకం ఏర్పడింది. ఆయన తన అభిరుచినే వృత్తిగా మలుచుకున్నారు. వెదురుతో మధుర మురళిని సృష్టిస్తూ సంగీత బృందావనం నెలకొల్పారు. ഓടക്കിൽ നേരത്തെ വളരെ കുറച്ച് വലിയതായിട്ടൊന്നും പഠിച്ചിട്ടില്ല. എന്നാലും ചെറിയ രീതിയിലൊക്കെ. తొలుత నేను వేణు వాయించడం కొద్దిగానే నేర్చాను. ఒక్క మాటలో చెప్పాలంటే నేర్చింది చాలా తక్కువ. మంచి వేణువులే దొరికేవి కావు. దుకాణాల్లోనూ మేలైన వేణువులు లభించేవి కావు. വളരെ കുറവാണ്. എറണാകുളത്തൊക്കെ പോയാൽ അന്ന് നമുക്ക് നമ്മളുടെ ആ ഒരു പ്രായത്തിൻ്റെ ഇതൊക്കെ വെച്ച് എറണാകുളത്തൊക്കെ പോയൊരു ഫ്ലൂട്ട് വാങ്ങിക്കാനൊന്നും పట్టతిല്ല. అప్పట్లో ఎర్నాకులం వెళ్లి కొనడం కుదిరేది కాదు. మంచి వేణువు లభిస్తే బాగు అనుకున్నాను, కానీ లభ్యం కాలేదు. దొరికిన వేణువులతో నేను తృప్తి పడలేకపోయాను. ഓർത്ത് നമ്മൾ തേടിപ്പോവുകയും പക്ഷെ നമുക്ക് അതിൻ്റെ യഥാർത്ഥ ഒരു സാറ്റിസ്ഫൈഡ് ആയിട്ടുള്ള ഒരു ఫ్లూట్ കിട്ടാറില്ല. వేణుగానమే శ్వాసగా, గుండె ఘోషగా పలికించే ప్రమోదుడు నేటిదాకా 1,00,000 వేణువుల్ని తయారు చేశారు. దిగ్గజ వేణుగాన విద్వాంసుడు పండిత్ హరిప్రసాద్ చౌరాసియాకు వేణువు బహూకరించటం తన ఆకాంక్ష. ప్రమోద్
అభిరుచిని వృత్తిగా మలుచుకున్న ప్రతిభాశాలి, సామాన్యుడే అసామాన్యుడిగా మారిన వేణుగాన ప్రజ్ఞాశాలి. ఆటలో ఒకరు, పాటలో ఒకరు అభిరుచితో ప్రసిద్ధులయ్యారు. యష్ ఆరాధ్య మోటార్ రేసింగ్ ఆటలో అద్భుతాలు చేస్తుంటే ప్రమోద్ చంద్రమోహన్ వేణువుల తయారీలో సుప్రసిద్ధులయ్యారు. ఈ ఇద్దరూ సామాన్యులే, అసమాన ప్రతిభతో నిత్య స్ఫూర్తిదాతలుగా నిలిచారు. మరిన్ని కథనాలతో వచ్చే వారం జైహోలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. Jai Ho.